డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలు వివాదాస్పదమవుతున్నాయి. కాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మ్యాగీ చేసిన ఆరోపణలను మిస్ వరల్డ్ సంస్థ ఖండించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలు వివాదాస్పదమవుతున్నాయి. కాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మ్యాగీ చేసిన ఆరోపణలను మిస్ వరల్డ్ సంస్థ ఖండించింది. ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, ఏంటి అసలు ఈ వివాదానికి సంబంధించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? పూర్తి వివరాలు చెప్పండి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ 72ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఒక హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీన్ని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ, అలానే మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చినటువంటి కంటెస్టెంట్స్ విషయంలో ఇటు ట్రీట్ చేస్తున్నటువంటి విధాన్ని ఇంగ్లాండ్ అంటే మిస్ ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి కంటెస్టెంట్ మిల్లా మ్యాగీ కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలను ఆమె చేశారు. సో ఆమె ఇక్కడి నుంచి ఈ పోటీలో తప్పుకుంటూ ఆమె ఇంగ్లాండ్ వెళ్లారు. ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ ని చాలా దారుణంగా అవమానిస్తున్నారని, వాళ్ళని వాళ్ళ విషయంలో ఒక రకంగా అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆమె బాంబు పేల్చారు. సో దీని మీద కింద రాజకీయంగా ఈ అంశం అయితే ఒక రాజకీయంగా మారింది. ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సో ప్రభుత్వం తీరు సరికాదని చెప్పేసి అన్నారు. అలానే ఒక మిస్ వరల్డ్ కి సంబంధించి వచ్చినటువంటి కంటెస్టెంట్ల విషయంలో ఇటు స్పాన్సర్లు వాళ్ళని కొంత అసభ్యంగా డీల్ చేస్తున్నారని చెప్పని, కొంతమంది విషయంలో కొంత ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అంటూ ఇటు ఆమె చేసినటువంటి కామెంట్స్ పట్ల కేటీఆర్ కొంత తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. సో దీని మీద విచారణ జరపాలని కూడా ఆదేశించారు. అలానే ఇటు ఈ అంశం ఒక్కసారిగా నిన్నటి నుంచి కూడా ఒకంత దేశ స్థాయిలో కూడా ఒకంత పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మిస్ వరల్డ్ కంటెస్టెంట్ దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రామ్ ఇది. ఒక తెలంగాణలో ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సమయంలో సో ఇట్లాంటి ఆరోపణలు రావడం అనేటువంటిది ఒకంత ప్రభుత్వానికి కూడా ఒకంత చెడ్డపేరుగానే వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అయితే సో దీని పట్ల ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతోంది. సో దీని పట్ల సమగ్రంగా విచారణకు ఆదేశించాలని చెప్పని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, అలానే సీనియర్ ఐపీఎస్ అధికారి రమారాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో ఒక విచారణకు కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఆరోపణలు కనుక నిజమా కాదా అంటే నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఆమె ఏదైతే మిస్ చేసినటువంటి జ్యూరీ చైర్పర్సన్ జూలియా మార్లే, సో ఈమె ఒకటే విషయాన్ని చెప్తున్నారు. సో ఈ మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా తప్పు. ఆమె తన తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగలేదని చెప్పని పర్మిషన్ తీసుకుని ఆమె ఇక్కడి నుంచి వెళ్లారు తప్ప, సో ఇక్కడ అట్లాంటి పరిస్థితి వస్తే తమ దృష్టికి తీసుకురావాల్సి ఉంది. కానీ ఈమె తమ దృష్టికి తీసుకురాకుండా ఆమె ఒక ఉద్దేశపూర్వకంగానే ఇంగ్లాండ్ కి వెళ్లి ఇట్లాంటి కామెంట్స్ చేసిందని చెప్పని ఇప్పటికే మిస్ వరల్డ్ జ్యూరీ చైర్మన్ గా ఉన్నటువంటి జూలియా మార్లే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో సో మరి ఈ ఆరోపణలు ఆమె ఎందుకు చేసిందనే దాని మీద కూడా ఒకంత చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు ఈ అంశం పొలిటికల్ గా టర్న్ తీసుకున్నటువంటి నేపథ్యంలో సో ప్రభుత్వ చిత్తశుద్ధి కూడా ఇప్పుడు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇవి ఆరోపణలైనా, లేకుంటే నిజంగా జరిగిందా, లేకుంటే కావాలనే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారనే అంశం మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకే దీని మీద ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఒక కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారులతో ఒక సమగ్ర దర్యాప్తు కూడా ప్రభుత్వం ఆదేశించినటువంటి నేపథ్యంలో సో రానున్నటువంటి రోజుల్లో ఇది ఆరోపణ లేకుంటే అసలు ఏం జరిగిందనేటువంటి విషయాలు వెల్లడేటువంటి అవకాశం ఉంది. అయితే అలాగే అదే సమయంలో మిస్ వరల్డ్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారో వాళ్ళు ఖండించారు మ్యాగీ ఆరోపణల్ని. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమంటుంది? అంటే ఈ ఆరోపణలు అంటే దాదాపుగా ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా దగ్గరుండి కూడా మానిటరింగ్ చేస్తుంది. సో జేఎస్ రంజన్ నేతృత్వంలో ఈ పోటీలన్నీ కూడా జరుగుతున్నాయి. సో
సో ప్రభుత్వం కూడా ఈ మిస్ వరల్డ్ సంస్థకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. పూర్తిగా మహిళా అధికారులతో ఒక పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసింది. సైబరాబాద్ డీసీపీ సాయి దీప్తి సో వీళ్ళ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లకు కానీ ఇతరత్ర అన్ని అంశాలను కూడా ఆమె దగ్గర నుండి పర్యవేక్షిస్తోంది. సో ఇంతమంది 106 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఒక చిన్న సంఘటన కూడా జరగలేదు. మనం చూసాం మొన్న ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆతిథ్యాన్ని కావచ్చు, ఇక్కడ జరుపుతున్నటువంటి పోటీలు కావచ్చు, ఇక్కడ నిర్వహణ ఏర్పాట్ల మీద చాలా ప్రశంసించారు. సో వాళ్ళంతా కూడా ఈ దాదాపుగా ఒక 20 రోజుల పాటు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేస్తున్నారు. కానీ ఒక కంటెస్టెంట్ మాత్రం ఇక్కడ తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేదని చెప్పి ఇక్కడ పర్మిషన్ తీసుకొని తమ దేశానికి వెళ్ళి అక్కడ ఈ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నటువంటి తీరు మీద ఇక్కడ స్పాన్సర్లు వాళ్ళ విషయంలో రకంగా అసభ్యంగా బిహేవ్ ఇస్తున్నారనేటువంటి అంశాన్ని ఆమె అక్కడికి వెళ్ళి మాట్లాడడం, ఆ తర్వాత దీన్ని ఇక్కడ తెలంగాణలో పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శించడం అవన్నీ కనుక చూస్తే ప్రభుత్వానికి కూడా ఒకంత అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ మిస్ వరల్డ్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి జూలియా మార్లెస్ స్పష్టం చేశారు, ఆమె ఆరోపణలు కూడా తీవ్రంగా ఖండించారు. కనుక ఇది ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దానిలో భాగంగానే సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఒక విచారణ కమిటీ కూడా వేసేట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళంతా కూడా విచారణ జరిపి మరి ఈమె చేసేటువంటి ఆరోపణలు ఏంటి, ఎవరిని ఉద్దేశించి ఆరోపణలు చేసింది, అసలు ఎందుకు జరిగింది, ఆమె ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు మాత్రం వాళ్ళు విచారణ తర్వాత వాళ్ళు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.